మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. ఈ టాపిక్లో మనం ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది, ఎన్ని స్టేజ్లో జరుగుతుంది, అసలు ఆక్సిజన్ ఎలా రిలీజ్ అవుతుంది, గ్లూకోజ్ ఎలా ఫామ్ అవుతుంది అనే మంచి మంచి పాయింట్స్ అన్ని కూడా నేర్చుకుంటాం. లెట్ us see ద మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. ద ఫోటోసింథసిస్ అక్కర్ ఇన్ మెయిన్లీ 2 phases. అంటే ఇది 2 ఫేజ్లో జరుగుతుంది అనమాట. నెంబర్ 1 ఏంటంటే లైట్ డిపెండెంట్ రియాక్షన్, నెంబర్ 2 లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. సో లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటే తప్పనిసరిగా కంపల్సరీ లైట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఇట్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. Light independent reaction means no need light. So without light the reactions takes place in the light independent reaction. First one, light dependent reaction. So in this reaction light plays very important role. Light plays very important role. అంటే లైట్ సమక్షంలో మాత్రమే జరుగుతుంది. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫోటోకెమికల్ ఫేజ్. దీన్ని మనం ఏమంటామంటే ఫోటోకెమికల్ ఫేజ్ అంటాం. ఎందుకంటామంటే మెనీ కెమికల్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. ఫోటో మీన్స్ లైట్, మీన్స్ ద కెమికల్ రియాక్షన్స్ takes place in the presence of light, so it is called photochemical phase. These reactions takes place in the grana of the chloroplast. It is the grana. Stacks of thylakoids known as grana. So the light reactions takes place in the grana. Very important bit. The light reactions takes place in the grana because grana contain light harvesting complex. Means the light is harvested by pigment molecules. Here the grana contain pigments. Example, chlorophyll, carotenoids, xanthophylls. These are the light harvesting complex, pigment complex present in the grana. So they harvest or they trap sunlight. So the light reactions takes place in the grana of the chloroplast. Mainly the light dependent reactions contains mainly 3 steps. అంటే ఈ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ముఖ్యంగా 3 స్టెప్స్లో జరుగుతుంది అన్నమాట. స్టెప్ 1, క్లోరోఫిల్ ట్రాప్ ఏ ఫోటాన్ ఫ్రమ్ ది సన్లైట్. వాట్ ఈజ్ ఫోటాన్? The light rays contains small units known as photon. Whenever the chlorophyll trap a photon, it gets activated and it lost a electron. That is step 1. Means the chlorophyll get activated when it trap photon. Step 2, light activated chlorophyll. The light activated chlorophyll split the water molecule. అంటే చూడండి ఒకసారి, we know the roots absorb water. రూట్ నుంచి స్టెమ్ ద్వారా లీఫ్లోకి అలాగే క్లోరోప్లాస్ట్లోకి గ్రానా వద్దకు వెళ్ళిన వాటర్ మాలిక్యూల్ ఏమవుతుందంటే స్ప్లిట్ అవుద్ది. బికాజ్ ద గ్రానా కంటైన్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. సో ద క్లోరోఫిల్ పిగ్మెంట్స్ split the water molecule and form into 2 components. వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయినప్పుడు 2 కాంపోనెంట్స్ ఫామ్ అవుతాయి. ఏంటంటే హైడ్రోజన్ H+ అయాన్, హైడ్రోజన్ అయాన్, OH- హైడ్రాక్సిల్ అయాన్. సో when the chlorophyll split the water molecule, 2 components are formed, H+ and OH-. H2O form into H+ and OH-. It is known as photolysis. Photo means light, lysis means breakdown, means in the presence of light the chlorophyll split the water molecule, that is known as photolysis.
It is discovered by Robert Hill. So it is known as a Hill reaction. Photolysis also known as a Hill reaction because it is discovered by Robert Hill. So it is known as a Hill reaction. So ఇక్కడ ఇంపార్టెంట్ అంటే వాట్ ఈస్ ఫోటోలైసిస్? ద లైట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ స్ప్లిట్ ద వాటర్ మాలిక్యూల్ నోన్ యాజ్ ఫోటోలైసిస్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏమైందంటే క్లోరోఫిల్ లైట్లో ఉన్న ఫోటాన్ని తీసుకుని యాక్టివేట్ అయింది, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఈ విధంగా యాక్టివేట్ అయిన క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేస్తుంది, అంటే దీన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, H+OH- రిలీజ్ అవుతున్నాయి. రైట్, ఇలాగా లైట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ చేయడాన్ని ఏమంటామంటే ఫోటోలైసిస్ అంటాం. దీన్ని కనుక్కున్నది ఎవరంటే రాబర్ట్ హిల్ గారు, కనుక దీన్ని హిల్ రియాక్షన్ అంటాం. స్టెప్ 3. స్టెప్ 2లో మనకి ఏ కాంపౌండ్స్ ఫామ్ అయ్యాయి? స్టెప్ 2లో H+OH- ఫామ్ అయినాయి. ఇప్పుడు స్టెప్ 3లో ఏం జరుగుతుంది? స్టెప్ 2లో ఫామ్ అయిన అంటే ఇప్పుడు ఇలా గ్రానాలోని వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ అవడం వల్ల H+లో OH- ఫామ్ అయ్యాయి. స్టెప్ 3లో ఈ OH- అన్నీ కలుసుకుని వాటర్ అండ్ ఆక్సిజన్ ఫామ్ అవుతాయి. సో ఆల్ ది OH- ఫ్యూజ్ అండ్ ఫామ్ ఇంటూ వాటర్ అండ్ ఆక్సిజన్. దిస్ వాటర్ ఈజ్ యూటిలైజ్డ్ బై ప్లాంట్. అంటే ఇలా ఏర్పడిన వాటర్ని ప్లాంట్స్ ఏం చేస్తాయంటే యూజ్ చేసుకుంటాయి. ఇంకా మిగిలిన కాంపౌండ్ ఏంటంటే H+ మిగిలిపోయింది. వాట్ విల్ హ్యాపెన్ దెన్? ద H+ ప్రెజెంట్ ఇన్ ద గ్రానా మూవ్ ఇంటూ స్ట్రామా. అంటే ఇట్ ఈస్ స్ట్రామా. ద కలర్లెస్ ఫ్లూయిడ్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ ఈజ్ కాల్డ్ స్ట్రామా. ఇట్ ఈస్ థైలికాయిడ్. సో థైలికాయిడ్లోని H+ అన్నీ కూడా స్ట్రామాలోకి మూవ్ అవుతున్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుద్ది, దట్ ఈజ్ కాల్డ్ ATP. గ్రానాలో ఉన్న H+లో స్ట్రామాలోకి మూవ్ అవుతున్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుద్ది, ఆ ఎనర్జీ పేరే ATP, మీన్స్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. రైట్, గ్రానాలో ఉన్న H+లు స్ట్రామాలోకి మూవ్ అయినప్పుడు, రైట్, H+ స్ట్రామాలోకి మూవ్ అయినప్పుడు స్ట్రామాలో ఒక కాంపౌండ్ ఉంటుంది, దాని పేరు NADP, నికోటినమైడ్ ఎడినోసిన్ డై న్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్, NADP. H+ NADPతో కలవగా ఏర్పడింది ఏంటంటే NADPH ఫామ్ అవుద్ది. H+ combines with NADP present in the stroma and form into NADPH, nicotinamide adenosine dinucleotide hydrogen phosphate. So at the end of the light reactions, what are the form? ATP and NADPH. They are called assimilatory powers. అంటే చివరిగా లైట్ రియాక్షన్లో చివరిగా ఏర్పడే కాంపౌండ్స్ ఏంటంటే ATP అండ్ NADPH అండ్ ఆక్సిజన్. ఆల్రెడీ ఆక్సిజన్ లిబరేట్ ఇంటూ అట్మాస్ఫియర్, సో ఒకసారి మళ్ళీ చూద్దాం. స్టెప్ 3లో ఏం జరిగింది? స్టెప్ 2లో ఏర్పడిన OH- అన్నీ కలవగా వాటర్ అండ్ ఆక్సిజన్ ఏర్పడింది. ఈ వాటర్ని ప్లాంట్స్ వాడేసుకుంటాయి. ఆక్సిజన్ ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది. వీఆర్ బ్రీదింగ్ బై యూజింగ్ ఆక్సిజన్. సో ఈ రకంగా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. రైట్, ఇప్పుడు గ్రానాలో ఉన్న OH- అన్నీ వాటర్ కింద ఆక్సిజన్ కింద ఫామ్ అయిపోయింది. ఓకే, రిమైనింగ్ ఏమి ఉండిపోయాయి? ఇంకా H+ ఉండిపోయినాయి. గ్రానాలో ఉన్న H+లు ఏమవుతున్నాయి అంటే స్ట్రామాలో కదులుతున్నాయి, మూవ్ అవుతున్నాయి. అలా వెళ్తున్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అయింది, దాని పేరు ATP, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. రైట్, ఇలా H+లో స్ట్రామాలోకి వెళ్ళిన తర్వాత స్ట్రామాలో ఉన్న దేంతో కలుస్తున్నాయి అంటే NADPతో కలుస్తున్నాయి. ఏం ఫామ్ అవుతుంది? NADPH. అంటే చివరిగా ఏం ఏర్పడుతున్నాయి అంటే ATP NADPH, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, నికోటినమైడ్ ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఇవి ఎగ్జామ్లో అడుగుతాడు. ఎక్స్పాండ్ ATP అంటాడు, ఎక్స్పాండ్ NADPH అంటాడు. ఆర్ వాట్ ఆర్ ది ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది
light reaction, oxygen, ATP and NADPH. What are the assimilatory powers? ATP and NADPH. ATP, NADPH together known as assimilatory powers. Light independent reaction. It is also called a dark reaction. Dark reaction ante it does not mean that occur in night time. అంటే ఇది చీకట్లో జరుగుద్ది అని అర్థం కాదు. ఇట్స్ నాట్ డిపెండ్ ఆన్ లైట్, అంటే లైట్ లేకపోయినా జరుగుద్ది. దట్ ఈస్ కాల్డ్ డార్క్ రియాక్షన్. అంతేగాని ఇది రాత్రులు జరుగుద్ది, చీకట్లో జరుగుద్ది అని అర్థం కాదు. ఇట్స్ నాట్ డిపెండ్ ఆన్ లైట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బయోసింథటిక్ ఫేజ్. బయోసింథటిక్ ఫేజ్ అంటే సింథటిక్ అంటే ప్రిపరేషన్, బయో అంటే ఇక్కడ లివింగ్ కాంపోనెంట్ తయారవుతుంది, అంటే గ్లూకోజ్ తయారవుతుంది. లివింగ్ ఆర్గానిజమ్స్కి అవసరమైన కాంపౌండ్ తయారవుతుంది, అంటే గ్లూకోజ్ తయారవుతుంది కనుక దీన్ని ఏమన్నాం? బయోసింథటిక్ ఫేజ్ అన్నాం. రైట్. ఇట్ టేక్స్ ఫస్ట్ పాయింట్, ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ స్ట్రోమా. అంటే స్ట్రోమా అంటే ఈ ప్లేస్ని మనం స్ట్రోమా అంటాం. ద కలర్లెస్ ఫ్లూయిడ్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ నోన్ ఎస్ స్ట్రోమా. స్ట్రోమాలో జరుగుద్ది. మరి లైట్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? గ్రానాలో. ద లైట్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ గ్రానా. ద డార్క్ రియాక్షన్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్ట్రోమా. రైట్. చూద్దాం. మనకి లైట్ రియాక్షన్లో 2 కాంపోనెంట్స్ ఏర్పడ్డాయి. ఏంటవి? NADPH అండ్ ATP ఎనర్జీ. రైట్. ఇప్పుడు ఈ NADPH, ATP ఎక్కడ లైట్ రియాక్షన్లో ఏర్పడ్డాయి కనుక ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే డార్క్ రియాక్షన్లో యూజ్ అవుతాయి, అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్లో యూజ్ అవుతాయి. ఎలా? NADPHలో ఉన్న H+ కార్బన్ డైఆక్సైడ్తో కలవగా గ్లూకోజ్ ఏర్పడుతుంది. ద H+ ఇన్ ద NADPH కంబైన్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్ and form into glucose C6H12O6. It is the formula of glucose C6H12O6. Glucose form అవుతుంది. We know the plants take carbon dioxide. Plants తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే డార్క్ రియాక్షన్లో యూజ్ అవుతుంది. లైట్ రియాక్షన్లో ఏర్పడిన NADPHతో CO2, NADPHలో ఉన్న H+ CO2తో కలవగా గ్లూకోజ్ ఏర్పడుతుంది. మధ్యలో ఒక కాంపౌండ్ వాడుకుంటాయి. ఏంటంటే RUBP అనే కాంపౌండ్ ఇక్కడ యూజ్ అవుద్ది. RUBP ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్మీడియట్ కాంపౌండ్. సో వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ కాంపౌండ్ అంటే RUBP ఈస్ ద ఇంటర్మీడియట్ కాంపౌండ్ యూజ్డ్ టు ఫార్మ్ గ్లూకోజ్. అంటే NADPHలోని H+ కార్బన్ డైఆక్సైడ్తో కలవగా గ్లూకోజ్ ఏర్పడుతుంది. మధ్యలో యూజ్ అయ్యే కాంపౌండ్ ఏంటంటే RUBP. ఎక్స్పాండ్ RUBP అని ఎగ్జామ్లో అడుగుతాడు. దెన్ యూ హ్యావ్ టు రైట్ రైబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్. రైబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్. సో ఇలా ఏర్పడిన గ్లూకోజ్ అల్టిమేట్గా ఎలా ప్లాంట్స్లో స్టోర్ అవుద్దంటే స్టార్చ్ రూపంలో లేదా సెల్యులోజ్ రూపంలో స్టోర్ అవుద్ది. ద గ్లూకోజ్ కన్వర్ట్ ఇంటూ స్టార్చ్ అండ్ సెల్యులోజ్. ద ప్లాంట్స్ స్టోర్ ది కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ అండ్ సెల్యులోజ్. సో వాట్ ఈస్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ డార్క్ రియాక్షన్ అంటే గ్లూకోజ్. Glucose is the end product. What is the intermediate compound here? RUBP, ribulose 1,5-bisphosphate. Right. Dark reaction takes place in the stroma. Okay, right. Here to form glucose, ATP energy is utilized. అంటే NADPHలోని H+ కార్బన్ డైఆక్సైడ్తో కలిసి గ్లూకోజ్ ఏర్పడాలంటే కొంత ఎనర్జీ అవసరం. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వాడబడుతుందంటే ATP నుంచి. అంటే లైట్ రియాక్షన్లో చివరిగా ఏర్పడిన NADPH, ATP రెండూ కూడా ఎక్కడ యూజ్ అవుతున్నాయి అంటే డార్క్ రియాక్షన్ యూజ్ అవుతున్నాయి. NADPHలోని H+ కార్బన్ డైఆక్సైడ్తో కలవ గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఆ గ్లూకోజ్ ఏర్పడంలో ఈ ATP ఎనర్జీని వాడుకుంటాయి. సో వాట్ ఈస్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ డార్క్ రియాక్షన్ అంటే గ్లూకోజ్. థ్యాంక్ యూ.